దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఈ దినము వాక్య సందేశము దేవుని రాజ్యము అనే అంశం మీద ధ్యానించాలని ఆశపడుతున్నాం. పిల్లరా, మనం శ్రద్ధగా వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. మనం దేవుడు దీవించులాగన దేవుని కృప మనకు అనుగ్రహించుగాక. లోకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు మనం చదువుకుని ముందుకు ప్రార్థన చేసి ముందుకు సాగిపోదాం. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలిగా అప్రయించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన, చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. నాయన, ఆత్మీయంగా బలపడి ప్రభా స్థిరపడి మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించు భాగ్యం దయచేయండి. మీరు వచ్చి పర్యంతము, మేము ఈ లోకాన్ని వచ్చి పర్యంతము మీ కొరకు నమ్మకంగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వెళ్ళుకుంటాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయన కుడిపక్క ఎడమ పక్క ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు. అందులో మొదటివాడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అప్పుడు అంటున్నాడు, చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అని చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన రాజ్యమును గురించి ఆ రెండవ దొంగ చెప్తూ ఉన్నాడు, ఆ నేరస్తుడు చెప్తూ ఉన్నాడు, యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని. ఎంత గొప్ప సంగతి అండి. ఇదే ఆయన రాజ్యం కొరకు, ఆ పరలోక రాజ్యం కొరకు మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నికోదేము అని ఒక పరిసయ్యుడు, యూదుల అధికారి, ఆయన బోధకుడుగా చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి రాత్రిపూట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడడు అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ చెప్పినప్పుడు ఆయన అంటాడు, క్రొత్తగా జన్మించడం అంటే ఎలా అంటే, ముసలవాడైన వాడు ఒకడు మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా జన్మించాలా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించి చూసినట్లయితే ఆ నికోదేము అన్న వ్యక్తి ఆయన మంచి పరిసయ్యుడు, ఆయన యూదులకు అధికారి, ఇజ్రాయేలీల బోధకుడు. అటువంటి వాడు రాత్రిపూట రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి
వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన హృదయంలో ఉన్న వాంఛ ఏంటంటే, ఆయన చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, పరలోకానికా లేతే నరకానికా అన్న భయం ఆయనకి పట్టుకుంది. ఆ భయం చేత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన హృదయంలో ఉన్న ఆ వేదన, ఆ యొక్క ఆశ, ఆ కోరిక ఏంటో యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసును గనుక ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడడు అని అక్కడ చెప్తున్నాం. అయితే ఈయన బోధకుడయ్యుండి, ఇతను పరిసయుడయ్యుండి, ఈయన యూదులకు మరి అధికారి అయ్యుండి కూడా అమాత్రం ఆయనకి తెలియదా? అదే ప్రభువారు అంటున్నారు, నీవు బోధకుడు అయ్యుండి అమాత్రం నీకు తెలియదా అంటాడు. 3:10 ఆ మాట పలుకుతుంది. నిజమే, ఈ దినాల్లో ఎంతో మంది బోధకులు ఉన్నారు, ఎంతో మంది బోధ చేస్తూ ఉన్నారు, ఎంతో వాక్యం అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది రెవరెంట్స్ ఉన్నారు, ఎంతో మంది బిషప్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలా మందికి ఆ యొక్క పరలోక రాజ్యము యొక్క నిశ్చయత లేక, లోన పైకి చెప్పుకోలేక, లోన ఎంతో తపన పడుతూ బాధపడుతూ ఉన్నారు. నిజమే, ఆ యొక్క నికోడిమస్ విషయం చూసినట్లయితే ఆయన వృద్ధుడుగా కనబడుతూ ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆ చివరి గడిలో ఉన్నాడు. రేపో మాపో నేను చనిపోతాను, నా సమయం అయిపోయింది అని ఆయన మనసులో అనుకుంటూ, అయితే చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, పరలోకానికా లేదంటే నరకానికా అని తను తాను ఆలోచించుకుంటూ తను తాను పరీక్షించుకుంటున్నప్పుడు ఆయనకి ఏమాత్రము కూడా నిద్ర పట్టక, ఎంతో చింతగలవాడై, ఎంతో వేదనతో రాత్రిపూట రహస్యంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఆయన దేవుని గురించి ఎరిగి, వాక్యం తెలిసి, అన్ని తెలిసి కూడా ఆయన ఆ నిత్య రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఇలా గమనించి చూసినట్లయితే ఆయన ఆశ ఆ నిత్య రాజ్యము, ఆ దేవుని రాజ్యము, శాశ్వతమైన ఆ రాజ్యం, దాని కొరకు ఆయన తృష్ణ కలిగి ఉన్నాడు. పదవి ఉంది, హోదా ఉంది, అన్ని ఉన్నాయి, పలుకుబడి ఉంది, మంచి పొజిషన్ లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకి కొదువేమైందంటే ఆయన మన దృష్టి అంతా కూడా దేవుని రాజ్యం, ఆ పరలోక రాజ్యం మీద దృష్టి ఉంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు, దేవుని రాజ్యము ఒక ఎత్తు. దేవుని రాజ్యము, ఆ పరలోక రాజ్యము చాలా విలువైనది, శాశ్వతమైనది, జీవదాయకమైనది. కాబట్టి ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత బోధకుడు కూడా ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు ఆయన తృష్ణ కలిగి ఉన్నాడు. ఆయనకి భయం. ఆ యొక్క వృద్ధాప్యం వరకు ఆయన ఏమేమి చేశాడు, ఆ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఆయన తప్పిదములు, ఆయన చేసిన మరి పొరపాట్లు, ఏమేమి క్రియలు చేశాడో, ఏమేమి చెడు క్రియలు చేశాడో, ఎంతమందిని మోసగించాడో, ఎంతమందితో ఆడుకున్నాడో, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో, ఎన్ని అపరాధాలు చేశాడో, ఎంతమందికి అన్యాయం చేశాడు, ఇవన్నీ కళ్ళ ముందు ఆయన కనబడుతూ ఉన్నప్పుడు ఆయనకి భయం పుట్టింది. ఈ దినాల్లో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. బోధ అయితే చేస్తున్నారు, కానీ వారి బ్రతుకులు, వారి సాక్ష్యం సరిగ్గా ఉండట్లేదు. కొంతమంది అలాగే ఉన్నారండి. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మీ సాక్ష్యం ఎలాగుందండి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నా సాక్ష్యం కావాలా, క్షమించండి, సాక్ష్యం కాదు, నా బ్రతుకు కావాలా, నా బోధ కావాలా అని. ఆయన బ్రతుకు లేకుండా బోధ ఎక్కడి నుంచి వస్తుంది? సరైన సాక్ష్యం లేకుండా బోధ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బోధ వచ్చిందంటే అది సాతాను బోధ తప్ప
అది పరిశుద్ధాత్మ నుంచి వచ్చేది కాదు, దేవుని వద్ద నుంచి వచ్చిన బోధ ఎంత మాత్రము కాదు. ఈ దినాల్లో చాలా మంది బోధకులు అలాగ ఉన్నారండి. వారి జీవితాలు వేరు, వారి బోధ వేరు, వారి బ్రతుకు వేరు, వారి బోధ వేరు. ఆ రకంగా చాలా మంది జీవిస్తున్నారు. కానీ చివరి దశలో వారు ఎంతో వేదనకు గురవుతున్నారు, ఎంతో బాధకు గురవుతున్నారు. మరి వారికి నిద్ర కూడా పట్టని స్థితిలో ఉన్నారు, నికోదేము మాదిరిగా. కాబట్టి సమయం ఉంటుండగానే మనం మన జీవితాన్ని సరి చేసుకుంటూ, మన బ్రతుకుని సరి చేసుకుంటూ, మంచి సాక్ష్యం కలిగి, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి మనం చేసిన బోధ ఇతరులకు మంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇతరుల కార్యం, ఆ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. అనేకులు ప్రభుని తెలుసుకుంటారు, రక్షింపబడతారు, ఆయన రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి నికోదేము లాగా కాకుండా ఆయన వృద్ధాప్యంలో వేదన చెంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. కానీ మనమైతే సమయం ఉంటుండగానే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని, ఆ పరలోక రాజ్యానికి మనం వారసులు ఉంటుంది. ఎంతైనా మంచిది. ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకం మున్నాళ్ళ ముచ్చటే. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టుకుపోతామో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉంటుండగానే, ఇప్పుడు ముసలివాడిని అయ్యేటప్పుడు చూసుకుందాంలే. కొంతమంది అంటారు, అరే ఇప్పుడే నీకేం వచ్చిందిరా వైరాగ్యం, వయసు ఉంది, చక్కగా హ్యాపీగా తినాలి, సుఖించాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి అంటూ ఉంటారు. కానీ పిల్లారా, ఇదే యవ్వనుడా నీవు తినుము, త్రాగుము, సుఖించుము, కానీ ఒక దినాన అది లెక్కలోనికి వస్తుందని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. కాబట్టి పిల్లారా, నువ్వు యవ్వన కాలం అందే, నీకు సమయం ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని, నీ క్షమాపణ పొందుకొని, నీ జీవితాన్ని సరి చేసుకుని, నూతన జీవితాన్ని కలిగి ప్రభుకి సాక్షిగా జీవించినట్లయితే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, చాలా మంది దేవుని నమ్ముకున్న వారే, బోధ చేసేవారే, బాప్తిసం తీసుకున్న వారే, సంఘానికి వెళ్తున్న వారే, ఊరికి వెళ్తున్న వారే, దశంభాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. కానీ వారి జీవితంలో సరైన మారు మనసు లేదు. నికోదేము జీవితంలో కూడా సరైన మారు మనసు లేకనే ఆయనకి ఆ చింత బెంగ కలిగింది. కాబట్టి ప్రియులారా, నికోదేము మాదిరిగా కాకుండా సమయం ఉంటుంది. కానీ మరొక వ్యక్తిని మనం చూద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ధనవంతుడైన ఒక యవనస్తుడి గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈ ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాడు. ఈ యొక్క యవనస్తుడు మిగుల ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, మేడలు ఉంది, మిద్దులు ఉన్నాయి, కావలసినంత ఆస్తి ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిగుల ధనవంతుడు, బహుశా మిలియనియర్ కావచ్చు. అయినప్పటికీ ఆయనకు చిన్న వెలితి, ఆయనకు ఒక బెంగ, ఆయన హృదయంలో ఒక వేదన కలిగి ఉన్నాడు. ఇన్ని ఉన్నా, ఎంత సౌకర్యాలు ఉన్నా సరే, నేను పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలను, ఆ నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవము నేను పొందుకోగలను, ఆ నిత్య రాజ్యంలోకి నేను వెళ్ళగలను, పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళగలను అని ఒక చింత ఆయన పట్టు పీడిస్తుంది. అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, ధాన్యం ఉంది, మేడలు, మిద్దులు, అన్ని సమస్తం ఉన్నాయి, సమస్తం సమృద్ధిగా మంచి పని వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకేం లేదు, రక్షణ లేదు. రక్షణ, ఆ నిత్య జీవము, ఆ యొక్క దేవుని రాజ్యం గురించిన నిశ్చయత ఆయన లేదు, ఆ యవనస్తుడు. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన అడుగుతాడు, అయా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని అడుగుతున్నాడు. పిల్లరా, గమనించి చూసినట్లయితే ఎంతో ధనం ఉండొచ్చు, ఎన్నో మేడలు, మిద్దులు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎన్నున్నా చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం అంతకన్నా లేదు. అన్ని ఉన్నాయి,
కానీ సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు జీవితానికి. ఎన్ని ఉన్నా ఈ ధనవంతుడు కూడా ఆ కోవకు చెందినటువంటి వాడు. ప్రభువారు అన్నారు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆ 10 ఆజ్ఞలను నువ్వు పాటించమని చెప్పినప్పుడు నేను 10 ఆజ్ఞలు కూడా నేను పాటించుతూనే ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాడు. చాలా మంది దినాల్లో చిన్నప్పటి నుంచి వారు చర్చికి వెళ్తూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు, ధనం ఉంది, ఆస్తి ఉంది, పాస్తుంది, అన్ని ఉన్నాయి. కానీ వారికి రక్షణ నిశ్చయత లేదు, దేవుని రాజ్యం కొరకైన నిశ్చయత లేదు. అసలు కొంతమందికి ఆ చింతే లేదండి. ఎంతసేపు లోకం, అలా ఉద్యోగం వచ్చింది కాదు, నీ పదవి వచ్చింది కాదు, ఇలా అక్కడ ఆస్తి కొన్నాం కాదు, ఇలా అక్కడ భూమి కొన్నాం కాదు, బంగ్లాలు కొన్నాం కాదు అని ప్రయాసపడుతుంటారు. లోకంలో ఉన్న వాటి కొరకు వెతుకుతున్నారు, కానీ ఆ నిత్య రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు వెతుకులాట ఏమాత్రం వారికి లేదు. మనం చూసినట్లయితే లూకా సువార్తలోనే 6వ అధ్యాయంలో మనం చూస్తే ధనవంతుడు బీదలాజరు విషయం చూసినట్లయితే అక్కడ కూడా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క బీదలాజరు ధనవంతుడు ఇద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ బీదలాజర్ని దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళినట్టుగా కొనిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ ధనవంతుడు బాధ పెట్టబడి ఆ యొక్క నరకంలో ఉన్నట్లుగా అక్కడ ఒక మాట దేవుడు చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట బహు దుర్లభము, యుద్ధ బెజ్యంలో ఉంటే నేను దోచవచ్చు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట బహు దుర్లభము. కాబట్టి పిల్లరా మనం గమనించవలసింది ఏంటంటే, ఎంత ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం అండి పరలోక రాజ్యాన్ని లేకపోతే. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూసినట్లయితే అక్కడ 11వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును. అలాగే మరొక చోట చూసినట్లయితే సామెతలు 13:22 చూసినట్లయితే, పాపాత్ములు ఆస్తట నీతిమంతుల కొరకు వారు కూడబెడుతున్నారని రాయదు. పాపపు సొమ్ము చాలా మంది ఎంతో సంపాదిస్తున్నారు, కానీ ఎవరికి చెప్పకుండా చేయకుండా పోతుంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు చాలా సంపాదించాడు, చాలా ఆస్తి, చాలా ధనం సంపాదించాడు. ఆయన దుబాయ్ వెళ్ళి తిరిగి వస్తుంటుండగా ఆయన ఫ్లైట్ మరి గన్ డౌన్ అయ్యింది, పేల్చివేయబడ్డది. ఆ యొక్క ఫ్లైట్ లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన బాడీ కూడా దొరకలేదు. ఆయనకున్న ఆస్తి ఎంతో ఉంది, ఎంతో ధనం ఉంది, ఎక్కడ పెట్టాడో, ఎవరికి ఇచ్చాడో ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఇంతగా సంపాదించాడు. ఎవరికండి ఆస్తి? ఎందుకండి ఆస్తి? సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లారా, మరి అట్టి ధనవంతుడికి కూడా అంత ధనముండి కూడా పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు తృష్ణ కలిగి ఉన్నాడు. అని లేఖన అన్ని ఉండి కూడా పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఆశకెళ్తాడు. అక్కడ నికోదేము చూసినట్లయితే నికోదేము కూడా అన్ని తెలుసు, అన్ని హోదాలో ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు, యూదులకు అధికారి ఉన్నాడు, పరిసయ్యుడై ఉన్నాడు,
ఇజ్రాయేల్ బోధకుడై ఉన్నాడు. అన్ని తెలిసిన అట్టి జ్ఞానం కలిగిన ఆ వ్యక్తే, ఇంత జ్ఞాని కూడా దేవుని రాజ్యం కొరకు ఆయన ఎంతగానో కాంక్షించినట్లుగా మనం చూస్తాం. అట్టి జ్ఞానం కంటే దేవుని రాజ్యం విలువైనది ఇప్పుడు మిస్ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే ఈ యొక్క ధనవంతుడైన యవనస్తుడి ద్వారా మనకు తెలిసిన పాఠం ఏంటంటే, ఎంత ధనం మనం ఏదో ఒక దినాన్ని అంతా కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం, ఏది మనతో రాదు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఆయనున్న ధనము, ఆయనకున్న కంఫర్ట్స్, ఆయనకున్న అన్నిటికంటే ఆయన దృష్టి దేని మీద పడిందంటే నిత్య జీవము కొరకు ఆయన దృష్టి పడ్డది. కాబట్టి ఈ నిత్య జీవము, ఈ దేవుని రాజ్యం అన్నది చాలా విలువైనది, అది డబ్బుతో కొనుక్కునేది కాదు. కాబట్టి పిల్లారా, మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక రెండవ నేరస్తుడు, రెండవ దొంగ చెప్పిన మాట మనం చూసినట్లయితే పిల్లారా, ఆయన అంటున్నాడు కదా, మొదటివాడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటూ. ఎందుకంటే ఈయన రెండవ నేరస్తుడు ఆయన దేవునికి భయపడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అలాగే మరొకటి చూసినట్లయితే ఆయన ఇంకొక మాట అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, అంటే మనం చేసిన తప్పిదాలకు, మనం చేసిన పాపానికి ఈ శిక్ష న్యాయమే అని చెప్తున్నాడు. అంటే ఆయన నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచూ ఉన్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్తున్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసు క్రీస్తు ప్రభు వారిని ఒక నీతిమంతుడిగా, ఏ తప్పిదము లేనటువంటి వాడుగా ఆయన అది ఒప్పుకుంటూ ఉన్నాడు. మొదటిగా ఏమంటున్నాడు, ఆయన నేను పాపిని, మనకైతే అంటాడు, పాపిని ఒప్పుకుంటున్నాడు. రెండోది చూసినట్లయితే ఆయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్తున్నాడు. మూడోది చూసినట్లయితే యేసు అని పలుకుతూ ఉన్నాడు, యేసు అనగా రక్షకుడని ఒప్పుకుంటూ ఉన్నాడు. నాలుగోది చూసినట్లయితే నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అంటే ఆయన, నీ రాజ్యం అంటే రాజ్యము ఆయనదని, ఆయనే రాజని, ఆయనే రాజులకు రారాజని అక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు అంటే ఆయన యొక్క రెండవ రాకడని గురించి ఆ యొక్క రెండవ నేరస్తుడు ఎంత సూటిగా మరి చెప్పగలుగుతున్నాడంటే, ఆయనకి ఎంతగా అవగాహన కలిగిందంటే దీన్ని బట్టి మనం గమనించగలం పిల్లారా. అంతేకాదు ఆయన ఒక మాట అంటున్నాడు, నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. ఆయన యేసు రాజ్యం వచ్చినప్పుడు, శిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలుకుతున్నప్పుడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోతామని తెలుసు, ఆయన కూడా మరణిస్తారని తెలుసు. అయితే నీ రాజ్యం వచ్చింది అంటే ఆయన పునరుత్థానాన్ని గురించి కూడా ఆయన ఆలోచించి ఆ మాట చెప్తున్నాడు. ఎంత విశ్వాసం ఉందో చూడండి. యేసు అంటున్నాడు, రక్షకుడిగా అంగీకరిస్తున్నాడు, ఆయన మళ్ళా తిరిగి లేస్తాడు, పునరుత్థానుడని తిరుగుతున్నాడు. మూడోది చూసినట్లయితే ఆయన రాజ్యము అంటున్నాడు, ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఇదంతా విన్ని తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడి నుంచి ఆయన సిలువలో ఉంటూ మరణం ఇంకొక గడిలో ప్రాణం పోతుంది, క్షణాల్లో ప్రాణం పోద్దన్న సమయంలో
శిలువలో ఉన్న యేసు క్రీస్తు వారికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన యొక్క ఒప్పుదల, ఆయన యొక్క మంచితనాన్ని గ్రహించి ఆయన ఏం చేస్తాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఎంత గొప్ప సంగతి అండి. ఇలా ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ఎంతో మంది ఆ నిత్య రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ ఆ నిశ్చయత మనకు ఉందా? నిశ్చయత కలిగి ఉండాలి. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం ఈనాడికైనా విడిచిపెట్టి శాశ్వతమైన పర్వత రాజ్యం, దాని కొరకు మన దృష్టి అంతా దాని మీద ఉండాలి. ఆయనకు సాక్షిగా జీవిద్దాం. మనం బ్రతికుంటుండగానే మనం ఆ నిత్య రాజ్యం కొరకు ఆయన కొరకు సాగిపోతాం. ఆ శిలువలో దొంగ మరొక క్షణంలో, ఒక గంట గడిలో, లేదంటే కొద్ది నిమిషాల్లో ప్రాణం పోతున్న ద ఎడ్జ్ ఆఫ్ ద లైఫ్, చివరి క్షణంలో ఆయన యేసు ప్రభు దగ్గర తాను ఒప్పుకోలు చేసుకుని, తన పాపని ఒప్పుకొని మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన నేడే నీవు నాతో పరదేశం, నిత్య రాజ్యాన్ని నిమిషంలో, క్షణంలో, కొద్ది వ్యవధిలో ఆయన పొందుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! అలా నీవు నేను కూడా సమయం ఉంటుండగా యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని ఆ శిలువ రక్తంలో మన పాపాలు కడుక్కొని క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడి ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తూ ఆయన కొరకు నమ్మకంగా మనం జీవిద్దాం. ఆయన రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉండాలి. మనం మన సాయ శక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోతాం. ప్రార్థనా సహాయం కోరుకుంటూ, ప్రభు యొక్క సహాయం కోరుకుంటూ ముందుకు సాగిపోతాం. దేవుడు ఈ చిన్న వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. ఆయన ఇంతవరకు మీ బిడ్డలు ప్రభా చక్కటి వర్తమానాన్ని విని ఉన్నారు. ప్రభా నా తండ్రి, ఏ మాట ఎవరిలో ఏ రీతిగా పనిచేస్తుందో మాకైతే తెలియదు, కానీ ప్రభా నీ వర్తమానం తండ్రి ప్రభా చక్కగా అనేకుల్లో ప్రభా మీ ఆత్మకార్యం జరిగించి అనేకులు ప్రభా ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు కాక నా తండ్రి ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ గలవారే దాని కొరకు ఎక్కువగా ప్రయాసపడ్డకు సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని ప్రభా నా తండ్రి, మా మంచి దేవుడు, మా నమ్మదగిన దేవుడు నా తండ్రి, కడ వరకు మాకు తోడుగా ఉండి ప్రభావం నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి